హైదరాబాద్ లింగయ్య గారి ఇడ్లీలు గుండ్రంగా తెల్లగా మెత్తగా చాలా బాగుంటాయని మా ఫ్రెండ్ చెప్పాడు. ఆడెప్పుడు చూసాడో మరి. అంటే ఈ రోజు పొద్దున్నే ఏదో పీకేసేవాళ్ళలాగా తెల్లారి 6 గంటలు లేసి కూర్చుంటే అప్పుడు గుర్తొచ్చింది మనం పీకడానికి ఏమీ లేదని. కామెడీ కాకపోతే ఏదో పని చేసేద్దామని నేను 6ంటికి లెగడం ఏంటి. నేను రోజు లేచిన తర్వాత చేసే ఫస్ట్ పని ఏదో ఒక తిండి కక్కుకునేలా నోట్లో కుక్కుకోవడమే. ఎందుకంటే మా ఏరియాలో ఉన్న టిఫిన్లు ఎలా ఉంటాయంటే అవి గోండాలో బోండాలో అర్థం కాదు. అది ఆనియన్ దోసో ముసలాడు కోసో తెలియదు. అందుకే రోజు తినే తిండి తినలేక మా ఫ్రెండ్ చెప్పిన లింగయ్య గారి హోటల్ కి గబ్బర్ సింగ్ వేసుకుని బయలుదేరా. గబ్బర్ సింగ్ అంటే మా ఫ్రెండ్ కాదు, మా బండి. ఇంకా లింగయ్య గారి హోటల్ దగ్గర జనాలను చూస్తే ఇడ్లీల కోసం కిడ్నీలు కోసేసుకునేలా ఉన్నారు. నేను కూడా అరగంట లైన్ లో నుంచి ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ గారి తీసుకున్నా. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇడ్లీలు మెత్తగా జున్నుగడ్డలా ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేలోపు ముడ్డు మీద సెగ్గడ్డలు వస్తాయి. అంత దూరం నుండి వచ్చాం మరి. కర్మ కాకపోతే నేను కొన్నది 30 రూపాయల సామానమే కానీ 300 రూపాయలు పెట్రోల్ అయింది. కానీ ఒకసారి ఈ చట్నీ టేస్ట్ చేసిన తర్వాత 300 రూపాయలు పెట్టడం వర్తే. ఈ హోటల్ ఫేమస్ అయిందే ఈ చట్నీ వల్ల నేను అనుకుంటున్నా. అంత బాగుంది చట్నీ. ఇంతకే మీరు ఎప్పుడైనా ఈ హోటల్లో టిఫిన్ చేస్తారా? చేస్తే జింతా చితా చితా జింతా అని కామెంట్ చేయండి. ఉంటాను మరి.